అసలు మీరు రోజు ఏం తింటారు సారు? అస్సలు అలసిపోరా? కాళ్ళు రెక్కలు గుంజినట్టు సుతా అనిపించయా? ఓ పండగ లేదు, పబ్బం లేదు, 24 గంటలు 365 రోజులు ఒక్క రోజు సుతం సెలవు తీసుకోకుండా పని చేస్తున్నారంటే మీరు చాలా గొప్పలు పోర్రి. ఆఫీసు దాకా పోతే టైం వేస్ట్ అవుతుందని ఇంట్లోనే పని చేస్తున్నారు చూడుండ్రి. అసలు మీరే పోండి. మన ముఖ్యమంత్రి రేవంత్ సారు గొప్పదనం ఎవ్వరకు సమజైతలేదుల్లా. సారు ఎంతగానం పని చేస్తున్నా ఏదో ఒక మాట అంటనే ఉన్నారు. భోగి పండుగ నాడు అందరూ భోగి మంటలేసి చిన్న పిల్లలకు భోగి పండ్లు పోసుకున్నారు. కానీ మన రేవంత్ సారు మన్వనికి భోగి పండ్లు పోసుడు సుత పక్కకు పెట్టి పబ్లిక్ కోసమే ఆలోచన చేస్తున్నాడు. పొద్దడి సంధి మాపటిలి దాకా ఆఫీసర్లతోని మీటింగుల మీద మీటింగులు పెట్టిండట. కంపెనీలు ఎట్లా తేవాలే, రాష్ట్రం ఆమ్దాని ఎట్లా పెంచాలని ముచ్చట పెట్టిండట. అటెనక కొత్త ఉస్మానియా దవాఖాన గట్టుడు మీద ఆఫీసర్లతోని మీటింగ్ పెట్టిండు. పండగ నాడు సెక్రటేరియట్ లా పనోళ్ళు ఉంటారో ఉండరోనని అనుకున్నట్టున్నాడు. జూబ్లీ హిల్స్ ఉన్న ప్యాలెస్ కే అందరినీ పిలిపించుకున్నాడు. పాపం మేడం చేసిన గారెలు సకినాలన్నా తిన్నడో లేదో పొద్దడి సంధి మాపడి దాకా పబ్లిక్ గురించి మీటింగులు పెట్టుడుతోనే గడిచిపోయింది. ఇవాళ సారును చూస్తే రోజుకు 18 గంటలు కాదు 24 గంటలు రాష్ట్రం కోసమే పనిచేస్తున్నట్టు కొడుతున్నది. తీల పనిచేస్తుండు కాబట్టే వచ్చి రాగానే 100 రోజుల్లో చెప్పినే అన్ని చేసిండ్రు. 6 గ్యారంటీలు అమలైనాయి, లోన్లు మాఫీ అయినాయి, పంట కోయక ముందే ముంగటి పంట పెట్టుబడి పైసలు వస్తున్నాయి, ఏడాదిలోనే 50,000 కొలువులు వచ్చినాయి, పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, కాలేజీకి పోయేటోళ్లకు స్కూటీలు వచ్చినాయి, ఆడిబిడ్డలకు నెలకు 2,500 రూపాయలు వచ్చినాయి. బతుకమ్మ పండుగకే కాదు సంక్రాంతి పండుగకు కూడా చీరలు వచ్చినాయి. నిజంగా తెలంగాణోళ్ళు ఎంత అదృష్టం చేసుకుంటే ఇంత మంచి సీఎం సారు దొరుకుతాడు చెప్పుండ్రి. గందుకే టైం ఖరాబ్ కాకుండా ఇట్లా ప్యాలెస్ లకెళ్ళే ఇంకో 4 ఏళ్లు పాలన చేసిరంటే తెలంగాణ నిజంగానే వజ్రపు తుణక అవుతుంది. న్యూయార్క్, లండన్ అసొంటి దేశాలతోని రైజింగ్ తెలంగాణ పోటీ పడుతుంది.